విజయవాడ నుంచి వెళ్ళి సతీష్ కూడా మనకు అందుబాటులో వచ్చారు. సతీష్, నిన్న ఏదైతే సీఎంకు ప్రమాణ స్వీకారం, రేఖా గుప్తా ఢిల్లీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కుమార్ అక్కడికి వెళ్ళడం జరిగినాక అక్కడ పార్టిసిపేట్ కూడా అయ్యారు. పార్టిసిపేట్ అయినాక ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన ఆల్ సీఎంస్తోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా అలాగే నడ్డా మాట్లాడడం జరిగింది. అనేక సమస్యలపై అనేక సీఎంలతోని, ప్రతి రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో మాట్లాడడం జరిగింది. కానీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడడం జరిగింది. ఒక విషయం దీంట్లో గమనించవలసింది ఏంటంటే, ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యోగి ఆదిత్యనాథ్ ఆ ఓత్ సెరమనీకి గైర్హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న కారణంగానే నేను రాలేకపోతున్నాను అనే ఒక విషయం చెప్పినట్టుగా మనకు తెలిసి వచ్చింది. కానీ దాని మీద స్పష్టత లేదు. అదే బడ్జెట్ సమావేశాలను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాయిదా వేసి మరీ వెళ్ళడం జరిగింది. బీజేపీకి సంబంధించిన ఒక వ్యక్తి సీఎం అక్కడికి వెళ్ళపోవడానికి కారణం, ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ కూటమి ఉన్న ప్రభుత్వం ఇక్కడ వాయిదా వేసి మరీ వెళ్ళడం వరకు దీని మీద ఉన్న అంతరమేమిటి, దీని మీద ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సతీష్? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే జరగవలసిన కేబినెట్ మీటింగ్ కూడా వాళ్ళు వాయిదా వేసుకుని మరి ఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మరి ఈ ప్రమాణ స్వీకారంలో అందరితో కూడా కలిసి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చిన అతిథులందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మరి ఈ విషయం మీద యోగి ఆదిత్యనాథ్ ఆ వ్యక్తి మరి అంతర్మతనంగా మరి వేరే విషయాల మీద వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఉన్నట్లుగా కొన్ని గ్యాసిప్స్ జరుగుతున్నాయి. ఆ గ్యాసిప్స్ బయటకైతే రాలేదు, కానీ మరి ప్రధానమంత్రి మోడీతో ఉన్న ఆ యొక్క సంబంధాల మీద కొంచెం అనుమానం వ్యక్తమవుతుంది. మరి ఈ విషయాల్లో అటు బీజేపీ ప్రభుత్వం కానీ, ఇటు ఉత్తరప్రదేశ్ సంబంధించిన బీజేపీ నాయకులు కానీ వాళ్ళు ఎవరు కూడా పెదవి విప్పలేదు. మరి ఈ విషయం మీద చర్చించాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఇటీవల కాలంలో మరి ఆ ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన వాటిలో యోగి ఆదిత్యనాథ్ మరి ఖరాఖండిగా ఉండి ముక్కుసూటిగా వెళ్ళాడు. ఆ విషయం మీద మరి 24లో జరిగిన కేంద్ర పార్లమెంట్ ఎన్నికల్లో మరి చాలా వరకు సీట్లు నష్టపోవడం జరిగింది. చాలా ప్రాంతాల్లో బీజేపీ గెలవాల్సిన ప్రాంతాల్లో కూడా వాళ్ళు గెలవలేకపోవటం, ఓడిపోవటం జరిగింది. ఈ విషయాల మీదే మరి అతని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ విషయంలో మరి ప్రశ్నించడం బీజేపీ అధినాయకత్వం వారిని కొంచెం చిన్న చూపు చూస్తున్నట్లుగా తెలిసింది. మరి ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మరి అక్కడ మంత్రులతో, కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మంత్రి సిఆర్ పాటిల్ ని, కేంద్ర జల శక్తి శాఖ మంత్రిని కలిశారు. మరి ఈ విషయం మీద జలజీవన్ మిషన్ కు సంబంధించిన 27,000 కోట్లు మాత్రమే మాకు మంజూరు అయ్యాయి, కానీ ఇంకా మాకు 54,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక దృష్టి సారించి మరి రాష్ట్రానికి రావాల్సిన ఆ యొక్క నిధులను కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి మరి ఆ పోలవరం ప్రాజెక్టు గురించి తెలియచేశారు. అక్కడ జరగాల్సినవన్నీ కూడా 2027 చివరి నాటికల్లా కూడా పోలవరం ప్రాజెక్టు పనిని పూర్తి చేసి మరి కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ఆ యొక్క సామర్థ్యాన్ని పెంచి చేస్తున్నామని చెప్పారు. అందులో మార్పు లేదని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి కుడి ఎడమ కాలువలకు సంబంధించి 17,500 క్యూసెక్ల నీటిని సరఫరా చేయవలసి ఉంది. మరి అగ్రికల్చర్ వ్యవసాయ సంబంధానికే కాకుండా త్రాగునీటి అవసరాల కోసం కూడా వాటిని వినియోగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని 54,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు ఆయనతో చర్చించడం జరిగింది. సతీష్,
ఈ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుతో అలాగే పవన్ కళ్యాణ్తో మీట్ అయిందని చెప్తున్నారు. అమరావతికి సంబంధించిన విషయాలు కూడా దానికి సంబంధించిన మాట్లాడడం చర్చలో భాగమని చెప్తున్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించింది కూడా, అలాగే జల్ జీవన్ మిషన్కు సంబంధించింది కూడా. బడ్జెట్ సెషన్లో ఎప్పుడైతే బడ్జెట్ ముగిసిందో దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన వాటాను వాళ్ళు తొక్కిపడేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీతో మాట్లాడుతూ అలాగే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో మాట్లాడుతూ ఈ అంశాలను తీసుకొచ్చారని చెప్తున్నారు. నరేంద్ర మోదీ దీని మీద అంగీకారం తెలిసినట్టుగా ఏదైనా సమాచారం ఉందా? అలాగే ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ గతంలో కొన్ని సందర్భాలలో చంద్రబాబు నాయుడుతోని కొంచెం డిస్టెన్స్ పెరిగినట్టుగా అవపడ్డది. కానీ నిన్న మాత్రం నేను కేవలం ఆరోగ్యపరంగా బాగలేదు కాబట్టి నాకు కొంచెం ఈ బ్యాక్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి నాకు కొంచెం ఇబ్బంది ఉన్నది, అందుకోసమే నేను రాలేకపోయాను, మాట్లాడలేకపోయాను, కలవలేకపోయాను అని చెప్పడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఈ విషయంపై టోటల్ క్లియర్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రధానమంత్రితోనూ అమిత్ షాతోనూ ఆ డయాస్ మీద కలవడం జరిగింది. అయితే వారిద్దరితో నిన్న ప్రత్యేక చర్చలు జరగలేదు. ఈ రోజున ముఖ్యమంత్రి అక్కడే ఉండిపోయారు ఢిల్లీలో. ఈ రోజు కూడా అనేక మంది కేంద్ర మంత్రులతో కలవాల్సి ఉంది. కలిసి ఈ విషయాల మీద రాష్ట్రానికి సంబంధించిన అమరావతి రాజధాని ఆ విషయాల మీద చర్చించడం జరుగుతుందని ఈ రోజు తెలియజేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి దీనిలో స్పష్టంగా ఉన్నారు. అక్కడ అమరావతికి అవసరమైన నిధులన్నింటినీ కూడా కేటాయింపులు జరిగించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేశారు. ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు పూర్తి స్థాయిలో వాటిని విడుదల చేయనున్నారని తెలిసింది. మరి ఈ విషయం మీదే కేంద్రం నుంచి రావాల్సిన వాటాలన్నింటినీ కూడా తీసుకోవాలని, మరి వాటిని అభ్యర్థించడానికి వాటికి వినతి పత్రాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అక్కడే ఈ రోజు కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈ విషయాల మీద ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి నది పరివాహక ప్రాంతంలో మరి టైలెండ్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి సముద్రంలోకి పోయే ఆ యొక్క జలాల విషయంలో ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు, ఏ రాష్ట్రానికి కూడా అభ్యంతరాలు అవసరం లేదు. ఈ జలాల్ని సముద్రంలో కలవకుండా మేము వాటిని వినియోగించుకుంటే రాష్ట్రానికి కరువు పోతుంది. మరి ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్రంతో ఏమాత్రం కూడా విభేదాలు లేవు, కానీ కృష్ణా నది పరివాహక నీటి వినియోగము మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, వాటిని మాట్లాడి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారము నిన్న ఏదైతే ఉన్నదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని కానీ అమిత్ షాతోని కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలవలేదు అని చెప్తున్నారు. ఈ రోజు కలిసి అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఇంకోటి ఈ సంబంధించిన ఈ ప్రతిపాదనలకు సంబంధించిన ఏవైతే రిక్వెస్ట్ లెటర్స్ ఉన్నాయో ఆ రిక్వెస్ట్ లెటర్స్ కూడా పెడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ తిరిగి ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చేసారా, లేకుంటే చంద్రబాబు తాను కూడా అకంప్లీట్ అయ్యి అక్కడ కంప్లీట్ ఈ రోజు ఏదైతే కలవడానికి అవకాశం ఉందో అందులో పవన్ కళ్యాణ్ కూడా పార్టిసిపేట్ అవుతారా? చంద్రబాబు మాత్రమే ఈ రోజు కేంద్ర మంత్రులను కలవనున్నారు, అనేక మంది మంత్రులను కలవనున్నారని మాత్రమే బయటికి పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా రాష్ట్రానికి చేరుకోలేదు, కానీ ఢిల్లీలోనే ఉన్నారు. మరి ఆయనకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే నిన్న ఆయన కేవలం సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రిని మాత్రమే పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయనది పంచాయతీరాజ్ శాఖ కాబట్టి మరి జలజీవన్ మిషన్ గురించి ఆ యొక్క నిధుల గురించి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే గుజరాత్ కు సంబంధించిన రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి ఇంటికి కూడా మంచినీటి వసతులను ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా అది జరగలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించిన విషయాల మీద నిన్న మాట్లాడటం జరిగింది కేంద్ర మంత్రితో. అలాగే మరి ప్రధానమంత్రి కూడా ఇద్దరితోనూ కూడా డయాస్ మీదే వారిని పలకరించడం జరిగింది. వారి మీద చిన్న చిన్న కామెంట్స్ అంటే పవన్ కళ్యాణ్ గురించి సరదాగా మాట్లాడుతూ ఆయన వస్త్రధారణం బట్టి మీరు హిమాలయాలకు వెళుతున్నారా అన్ని వదిలేసి అని ఆయన్ని చెలొక్కులు విసిరినట్టుగా తెలిసింది. అలాగే చంద్రబాబును కూడా ఆరోగ్యం ఎలా ఉంది అని ఆయన్ని ఆరా తీశారు. మరి ఈ విషయం మీద మరి మిగతా నిధుల కేటాయింపుల విషయంలో ఈ రోజు కేవలం చంద్రబాబు మాత్రమే
ప్రధానమంత్రి మోడీని కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్. ఇప్పుడు మనం ఒకసారి సుధాకర్ దగ్గరికి వెళ్దాం. సుధాకర్, బండి